నమస్కారం మిత్రులారా. ఈ అనంతమైన విశ్వంలో కొన్ని శబ్దాలకు మాత్రమే శక్తి ఉంటుంది. అందులో మొదటిది అమ్మ. భగవంతుడు ప్రతి చోట ఉండలేక అమ్మను సృష్టించాడని అంటారు. కానీ మహర్షి రమణులు అంతకంటే గొప్ప మాట ఒకటి చెప్పారు. అమ్మలో ఉన్న మానవత్వం అనే సుగుణం అనువంతైన అర్థమైతే జన్మ ధన్యమైనట్లే. ఎందుకు మహర్షి ఎంతటి మాట అన్నారు? వేల మైళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణం చేసి ఆ మహనీయుడు ఒక అణువంత అమ్మ ప్రేమ అర్థం చేసుకుంటే చాలు జన్మ ధన్యమవుతుందని ఎందుకు చెప్పారు? ఈరోజు మన ప్రయాణం ఆ అణువంత అర్థం వెనుక ఉన్న అనంతమైన సత్యాన్ని తెలుసుకోవడమే. మానవత్వం అంటే ఏమిటి? ఎదుటివారి బాధను తన బాధగా అనుకోవడం. ఈ గుణం అమ్మలో పుట్టుకతోనే వస్తుంది. తన కడుపు ఖాళీగా ఉన్నా బిడ్డ కడుపు నిండితే వచ్చే తృప్తి అమ్మది. రమణ మహర్షి గారు ఇక్కడ మానవత్వం అనే పదాన్ని వాడారు. అంటే రాగద్వేషాలకు అతీతంగా కేవలం ఇచ్చి వేసే గుణం అది. మనం ప్రపంచంలో ఎవరికైనా ఏదైనా ఇస్తే ప్రతిఫలం ఆశిస్తాం. కానీ అమ్మ తాను ఇచ్చే ప్రేమకు బదులుగా ఏమీ ఆశించదు. ఆ నిస్వార్థత పేరే దైవత్వం అని చెప్పాలి. భగవాన్ రమణ మహర్షి గారు తన తల్లి అలగమ్మ చివరి రోజుల్లో ఆమె పక్కనే కూర్చుని ఉండి ఆమెకు ముక్తిని ప్రసాదించారు. ఒక యోగికి కూడా తల్లి పట్ల అంతటి గౌరవం ఎందుకు? ఎందుకంటే ఈ ప్రపంచంలో మాయను దాటించి మనిషిని మనిషిగా మార్చే శక్తి ఒక్క అమ్మ ప్రేమకే ఉంది. అమ్మలోని ఓర్పు భూదేవి అంతటిది. మనం చేసే తప్పులను క్షమించి మనల్ని సరైన మార్గంలో పెట్టే గుణం అమ్మది. ఆ అనువంతైన ఓర్పు మనకు అర్థమైన మనలో ఉన్న క్రోధం, అహంకారం అన్నీ మటుమాయమైపోతాయి. నేటి యాంత్రిక జీవనంలో మనం అమ్మను ఒక బాధ్యతగా చూస్తున్నామా, లేక ఒక ఆత్మీయ అనుబంధంగా చూస్తున్నామా? రమణ మహర్షి గారు చెప్పినట్లు ఆ అనువంత మానవత్వం మనకు అర్థమైతే ఏ తల్లి వృద్ధాశ్రమంలో ఉండదు. ఆమె కళ్ళల్లోని ఆశను, ఆమె మాటల్లోని ఆవేదన మనం గ్రహించగలిగితే మనం చేసే పూజలు, ధ్యానాల కంటే అదే మనల్ని దైవానికి దగ్గరగా చేస్తుంది. అమ్మను ప్రేమించడం అంటే ఈ సృష్టిని ప్రేమించడం అనే చెప్పాలి. జన్మ ధన్యం కావడం అంటే మోక్షం పొందడం అని కాదు, ఒక నిస్వార్థమైన ప్రేమికుడిగా మారడం. అమ్మలోని ఆ అనువంత త్యాగాన్ని మన జీవితంలో 1% పాటించగలిగితే మన చుట్టూ ఉన్న ప్రపంచమే స్వర్గమైపోతుంది. ఈ క్షణమే మీరు ఆలోచించండి. అమ్మ మీకోసం చేసిన ఒక్క చిన్న త్యాగాన్ని గుర్తు తెచ్చుకోండి. ఆ క్షణమే మీ జన్మ ధన్యమవడం మొదలవుతుంది. అమ్మే ఆది, అమ్మే అంతం. ఆమె ప్రేమను అర్థం చేసుకుందాం. మనిషిగా మన జన్మను సార్థకం చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే రమణ మహర్షి గారి బోధనలు, వాటి అర్థాల కోసం మన శ్రీ రమణ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. హర హర మహాదేవ శంభో శంకర. ధన్యవాదములు. శుభదినము.